ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి సంబంధించి నడవడిక, నైతికత విషయంలో సలహాదారుగా వ్యవహరించడానికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వం అపాయింట్ చేసుకుంది. ఆయన ఆ బాధ్యత తీసుకుంటారా లేదా అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంది. అయితే చాగంటి కోటేశ్వరరావు ఈ బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టుగా కూడా ప్రకటించారు. సో ఆయన ఏం చేయబోతారు, ఎటువంటి సర్వీసెస్ ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కానీ యువతకు సంబంధించి కానీ ఆయన ప్రణాళిక ఎలా ఉండొచ్చు, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. చాగంటి కోటేశ్వరరావు గారు అనగానే అందరికీ తెలిసింది ప్రవచనాలు. ఆయన చెప్పినటువంటి భాగవతం కావచ్చు, భారతం కావచ్చు, అవును సార్, పురాణాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు కావచ్చు, ఇవన్నీ ప్రతి ఇంట్లో రోజు మోగేటువంటి అంశాలే. అవును. ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత కొత్త బాధ్యత అనుకోవడానికి లేదా కొత్త దారి వేసేటువంటి నిర్ణయం అనుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? ఏం చేయొచ్చు ఆయన ఆ బాధ్యత తీసుకుంటే? ఇది కొత్త బాధ్యత అని చెప్పలేం కానీ సార్, ఆయన చేసేటటువంటి పనే. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం చేసింది ఏంటంటే ఒక క్లాస్ ఆఫ్ పీపుల్కి ఆయన ద్వారా ఆయన మాట్లాడే మంచిని చేర్చాలని ప్రయత్నిస్తుంది. అది కూడా విద్యార్థులకి, విద్యార్థి దశ నుంచి. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో విద్యార్థులు ఆలోచన విధానం ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఈ టెలిఫోన్ల వల్ల, ఈ మొబైల్స్ వల్ల వీళ్ళకేంటంటే ఈ నైతిక విలువలు అవన్నీ కొంచెం అడగంటుపోయినాయి అనమాట. వాళ్ళ దృష్టిలో లేవు. వాళ్ళు వేరే రకంగా ఎంగేజ్ అయిపోయినారు. ఇప్పుడు ఇలాంటి ఒక ప్రవచన చక్రవర్తి అన్న బిరుదు ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి దగ్గర ఈ స్టూడెంట్స్కి గాన ఈ నైతిక విలువల గురించి బోధించగలిగితే, మన రామాయణం కానీ మహాభారతం కానీ శివపురాణం కానీ అవన్నీ రెఫర్ చేస్తూ దాంట్లో ఉన్న నీతిని వీళ్ళకి సరళంగా చెప్పి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో కానీ వివరించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు తరాల్లో వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, నడవడిక మారుతుంది, వాళ్ళ ప్రవర్తన మారుతుంది. వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేసుకునే దానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సార్. దీంట్లో గవర్నమెంట్ ఇచ్చేసిన తర్వాత పోయినసారి ఆయన్ని టీటీడీలో ఇచ్చేసినారు. టీటీడీకి పోతే అదేమవుతుందంటే మీకు తెలిసిన విషయం సార్, కేవలం ఒక హిందుత్వానికి సంబంధించిన జాబ్ అవుతుంది. అది కాకుండా అక్కడ రకరకాల ఆచారాలు ఉంటాయి, వాటన్నిటికీ ఈయన అడ్జస్ట్ అయ్యి ఈయన ఒరిజినాలిటీ నుంచి కొంచెం దూరంగా పోవాల్సి వస్తుంది. ఈయన ఏంటి, ఈయన జనాలు మైండ్ని ప్రభావితం చేసే ఒక ప్రవచనకర్త. ఆయన అక్కడ కేవలం దేవుడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో బహుశా అందువల్ల ఆయన అంగీకరించుండకపోవచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఆయనకి ఆ సమయంలో ఉన్న పార్టీ మీద ఉన్న అభిప్రాయం కూడా అయి ఉండొచ్చు. అంటే రాజకీయ కోణం కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే ఖచ్చితంగా ఉంటుంది, చెప్పరు. ఖచ్చితంగా మనం లాజికల్గా ఆలోచించినప్పుడు ఈయన ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చేసి అందులో మన పురాణాలని బాగా అవపోషణ చేసినటువంటి ఒక గొప్ప సిద్ధాంతిగా ఇంతకు ముందర జరిగిన కొన్ని పరిస్థితులు ఆయన్ని కూడా కలచివేసి ఉంటాయి. బహుశా అవి కూడా ఆయన మనసుకి కొంచెం దెబ్బ కించెత్తు ఇదై వాళ్ళు ఇచ్చిన దాన్ని ఒప్పుకోకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఫార్మల్గా అప్పుడు సీఎంని కలిశారు, కృతజ్ఞతలు తెలిపారు, బాధ్యత తీసుకుంటారు అనుకున్నారు అందరూ. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత, బహుశా ఒక నెల రోజుల తర్వాత నేను ఆ బాధ్యత తీసుకోవడం లేదన్నారు. ఇప్పుడు ఈ బాధ్యత విషయంలో సుముఖత వ్యక్తం చేసి ఆయన చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చినాడు సార్. ఆయన ఏం చెప్పారంటే, నేనేదో పదవి కోసం తీసుకోవట్లేదు, నాకు లేనిటువంటి గౌరవాన్ని ఇదేం కొత్తగా తేబోయేది లేదు, నాకు ఆల్రెడీ నాకు ఉండాల్సిన గౌరవం నాకు ఉండే, ఈ పదవి వచ్చినందువల్ల నాకు గౌరవం పెరిగేది ఏం లేదు. ఆయన అంటాడు, నా వయసు 65 సంవత్సరాలు, మహా అంటే ఇంకొక 5-6 సంవత్సరాలు నేను యాక్టివ్గా పనిచేయగలను. ఈ సమయంలో ఒకవేళ నేను ఒక్కడనే చెప్పాలి అంటే కొద్ది మంది మాత్రమే చెప్పగలను. అదే గవర్నమెంట్తో నేను జాయిన్ అయితే వాళ్ళు ఎక్కువ మందికి నా ప్రవచనాలు చేర్చేటటువంటి అవకాశం వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్ట ఒక ఎక్కువ మంది స్టూడెంట్స్కి నేను ఏదన్నా కానీ వాళ్ళ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నాకు ఒక మంచి తృప్తి కూడా ఉంటుంది. అంతేగాని పదవులు ఆశించి మాత్రం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ వాడి వాళ్ళ సహకారంతో, ఆయన చెప్పింది ప్రభుత్వ సహకారంతో ఎక్కువ మందికి నేను రీచ్ అయ్యి నేను చెప్పగలిగిన మంచి చెప్తే కొంచెం సమాజానికి మంచి జరగతాదన్న ఒక మంచి ఉద్దేశంతో దీన్ని నేను మనస్ఫూర్తిగా సంతోషంగా అంగీకరిస్తున్నానని చెప్పడం జరిగింది సార్. కానీ ఆయన దాంట్లో చూసింది ఏంటి అని అంటే, నేను ఎంతమంది కుర్రవాళ్ళని విద్యార్థుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, అది ఒక ప్రాపరు గవర్నమెంట్ రూల్స్తో వెళ్తే కనుక చాలామందిని చేరచ్చన్నది ఆయన ఉద్దేశం. ప్రతి స్కూల్లో కానీ ఎకడమిక్స్లో సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కరిక్యులం డిజైన్ అయిపోయి. అవును సార్. ఆయనకి దొరికేటువంటి స్పేస్ ఏంటి, ప్రణాళిక ఏ విధంగా ఉండే? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్, ఇప్పుడు రాముడు ఏకపత్ని వృతుడు. ఇప్పట్లో పిల్లల ఆలోచన ఎట్టుంటుంది, కాలేజీలో ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి అంటే మారుతున్న కాలానికి తగ్గట్టు ఊహించండి. ఫర్ ఎగ్జాంపుల్
రాముడు ఇలా బతికినాడు, ఏకపత్ని వృత్తుడు, సీతమ్మ ఇలా ఉనింది, ఇలాంటివి అంటే ఆయన రెఫర్ చేస్తూ కొన్ని చెప్పినాడంటే అచ్చా వీళ్ళు పిల్లల్లో కూడా అనిపిస్తుంది కదా, అంటే మన అంటే ఆ గొప్పతనాన్ని ఆయన విశ్లేషించేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు స్టూడెంట్స్కి అర్థమవుతుంది, ఆహా ఆ విధంగా ఒక మహాపురుషుడు అనిపించుకోవాలంటే ఆ విధంగా ప్రవర్తించాలా, ఆ విధంగా మన జీవన శైలి ఉండాలా అన్న ఆలోచన వచ్చేదానికి ఇది ఉంటుంది. ఇంకోటి శ్రీకృష్ణుడిని తీసుకోండి మహాభారతంలో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నువ్వు ఫలితాన్ని ఆశించుకో, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు దీని గురించి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కే చెప్తాడు, బాబు నువ్వు కష్టపడి చదువు, నువ్వు కష్టపడి చదివినావంటే పరీక్ష రాస్తే నీకు ఫలితం వస్తుంది, నువ్వు కష్టపడకుండా ఫలితం రమ్మంటే రాదు కదా, అలా లింక్ చేసి చెప్పినారని అనుకుందాం. ఓకే ఓకే. సో అంటే సబ్జెక్ట్లో ఈ ఎథిక్స్ వాల్యూస్ని ఇన్వాల్వ్ చేస్తారా, లేదంటే ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రవచన కార్యక్రమాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు, లేదా కేవలం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి సలహాదారుగా మాత్రమే ఉంటారా? సార్ ఇప్పటి వరకు ప్రభుత్వ ఆలోచన బహుశా ఆయన సలహాదారుగానే తీసుకొని ఆయన ద్వారా కొన్ని ప్రవచనాలు చేయించే ఆలోచన అయితే ఉండొచ్చు. కానీ నా ఆలోచన ఏంటంటే సార్, ఇప్పుడు ఈ డెసిషన్ తర్వాత ప్రతి ఒక్కరి పాఠ్యాంశాల్లో కానీ దీన్ని చేర్చగలిగితే ఒక సబ్జెక్ట్ ఉండాలి సార్. నైతిక విలువలు జీవన శైలి, ఫర్ ఎగ్జాంపుల్ నైతిక విలువలతో కూడుకున్న జీవన శైలి అని ఒక పాఠ్యాంశం పెట్టి ప్రతి ఒక్కరికి కానీ చెప్పగలిగితే, కొంచెం ఊహ తెలిసిన స్టూడెంట్స్కి అందరికి అదొక పాఠ్యాంశం చేసి చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ మీద ప్రభావం ఉండి వాళ్ళ నడవడికి మారేదానికి ఆస్కారం ఉంటుంది. బహుశా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అవి ఇవి వాడి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికో బహుశా ఏంటంటే ఇప్పుడు ప్లాన్ చేస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు ఒక టీం ఇవ్వచ్చు, ఈయనకున్న ఆలోచన వీళ్ళు చెప్తారు, అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు ఎలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది వాళ్ళ సలహాలు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సలహాలు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు, లోకేష్ గారు ఇస్తారు. సో ఇదంతా కలిసి ఒక ఎస్ఓపి గాని డిజైన్ చేస్తే, స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దాన్ని ఈయన లీడ్ చేసి ఏ టాపిక్లు జనాలకి చేరే విధంగా చేయాలన్నది ఈయన కరికులర్ లాగా డిఫైన్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఉపయోగం ఉంటుంది. సక్సెస్ఫుల్ ఫార్ములా అయ్యే అవకాశం ఉంటుందా రాష్ట్రంలో? ఇది కూడా రాజకీయ పరమైన నియామకం లాగా మిగిలిపోతుందా సార్? ఇప్పుడు రాజకీయ రకమైన నియామకంగా నిలిచిపోతుంది అని అంటే వీళ్ళు కానీ సరిగా చేయలేదంటే అలాగే నిలిచిపోతుంది సార్. ఇప్పుడు తీసుకున్న డెసిషన్కి మనసా వాచా కర్మన కట్టుబడి చేస్తే ఈయన మీద ఉన్న క్రెడిబిలిటీ మనం నమ్మచ్చు. అక్కడ ఈయనకి పని లేదనుకోండి, ఒక నెల తర్వాత కూడా చెప్పేస్తాడు, నా అవసరం లేదు బాబు, నేను ఏదో ప్రవచనాలు చేసుకుంటానని చెప్పినా చెప్తాడు ఈయన. దీనికి భయపడైనా సరే ప్రస్తుత ప్రభుత్వం అట్టకాదు స్వామి మీరు ఉండండి, మీకు చేయాల్సినవన్నీ చేస్తామని చెప్పేసి చేస్తారన్నది లెట్ us hope for the best సార్. అంటే లైఫ్ అంతా ఆప్టిమిస్టిక్ ఉండాలి కదా. సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది చాగంటి కోటేశ్వరరావు గారి నియామకం వెనుక ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక ఉంది. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే మంచి నడవడికని అలవాటు చేయాలంటే ఒక పాఠ్యాంశంగా కూడా దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఈ సంకల్పంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఆయన ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత వస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.